ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కార్తిక్ కుమార్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అండ్ ఈ సంవత్సరం 10th క్లాస్ ఎవరెవరు రాస్తున్నారు అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ పాస్ అవ్వాలని ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ఈ సంవత్సరం నేను కూడా 10th క్లాసే, నాకు విషెస్ చేయండి, కామెంట్స్ చేయండి. అండ్ ఈ సంవత్సరము ఎంతో కష్టంగా ఉంటుంది. అండ్ ఇవి ఇంకా ఎన్నో రోజులు లేదు ఫ్రెండ్స్ పబ్లిక్ ఎగ్జామ్కి. అండ్ సెంటర్స్ చెక్ చేసుకోండి, హాల్ టికెట్ ఎక్కడ పడిందో హాల్ టికెట్లో చెక్ చేసుకోండి. అండ్ ఇంకా ప్రాక్టీస్ బాగా చేయండి ఫ్రెండ్స్, రివిజన్ చేసుకోండి. అండ్ 10th క్లాసు ఇది టర్నింగ్ పాయింట్ ఫ్రెండ్స్. ఇది ఎంత మార్కులు వస్తే అంత బెటర్. అండ్ ఎలా చదవాలి, ఏం చేయాలి, నేను ఎలా టైం టేబుల్ ఫాలో అవుతాను, మీకు కూడా అలా ఫాలో అవుతే ఉపయోగపడతాయి. అండ్ ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉపయోగపడితే ఇంకేం లేదు. అండ్ నేను ఎలా చదువుతున్నాను చూపెడతాను. ఫస్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. పాస్ అవ్వాలంటే నేను టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను అన్నాను కదా ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ ట్రిక్ ఏంటంటే, నేను 7 ట్రిక్స్ ఉన్నాయి అండ్ నేను కూడా ఫాలో అవుతున్నాను నా టైం టేబుల్లో లాగా. అండ్ ఫస్ట్ వన్ ఏమిటంటే, చదివింది ఒంటరిగా చదవండి. మీరు ఏదైనా చదువుతారు కదా లెసన్ కానీ ఏదైనా, ఒంటరిగా చదవండి. ఎవరితో ఒంటరి చదివితే ఏంటంటే డిస్కషన్ పెట్టుకోకండి. అండ్ మీరు చదివింది ఎవరితో చెప్పకండి. మీకు వాడేటంటారు కదా, నువ్వు తప్పు చదివారా రైట్ చదివా అంటే మీరు అనుకుంటారు, అంటే మనసులో నా కాన్ఫిడెన్స్ పోయి మీరు ఒంటరిగా చదివితే ఏంటంటే, అండ్ నేను మా మేడ మీద నేను చదువుకుంటున్నాను ఫ్రెండ్స్, అలాగా మీరు ఒంటరిగా చదవండి. సెకండ్ పాయింట్, ఫోన్ని ఎక్కువ చూడవద్దు. అంటే చూడండి, తప్పు లేదు, ఒక అరగంట చూడండి, ఒక అరగంట 10 నిమిషాలు ఇలా చూడండి చాలు ఫ్రెండ్స్. అరగంట చూస్తే మైండ్ ఫ్రీ అవుతుంది. అండ్ మళ్ళీ అరగంట తర్వాత మళ్ళీ చదవడానికి ట్రై చేయండి. మీకు ఎక్కువ చూడవద్దు ఫోన్. అండ్ అరగంట 10 minutes ఇలా చూస్తే బెటర్. అండ్ థర్డ్ పాయింట్, చదివింది రివిజన్ చేసుకోండి. అంటే చదివింది రివిజన్ చేసుకుంటే మనకి మైండ్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు చదివి ఒక అరగంట ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే చదవండి. రివిజన్ చేస్తే మంచిది. రివిజన్ చేస్తే మనకు ఆటోమేటిక్గా చదివింది గుర్తుంటుంది ఫ్రెండ్స్, మర్చిపోతుంటారు కొందరు అలా. మళ్ళీ ఫోర్త్ పాయింట్, మీరు రాసిన ఎగ్జామ్ FA1 FA2 ప్రశ్న పత్రాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అది మీరే రివిజన్ చేసుకోండి. అంటే దాంట్లో ఏ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రశ్న పత్రాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అది మీరు చదవండి, ప్రాక్టీస్ చేయండి. అండ్ అవి ఏంట యూజ్ అవుతాయి అంటే, దాంట్లో క్వశ్చన్స్ కూడా పడవచ్చు కదా ఫ్రెండ్స్, దాన్ని యూజ్ అవ్వచ్చు. అండ్ ఫిఫ్త్ పాయింట్ చూడండి. సిక్స్త్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు అన్ని సబ్జెక్టులు వైజ్గా చదువుకోండి. అన్ని సబ్జెక్టులు వైజ్గా చదువుకుంటే ఏమిటవుతుంది అంటే, అండ్ ఇంగ్లీష్ సైన్స్ అన్నీ ఒకసారి చదవకుండా ఒక్కొక్క రోజు టైం టేబుల్ సిద్ధం చేసుకుని చదవండి ఫ్రెండ్స్. రివిజన్ చేసుకోండి, అన్నీ చదివితే ఇంకా గుర్తుంటాయి. అండ్ సెవెంత్ పాయింట్, టైం టేబుల్ రెడీ చేసుకో. అంటే టైం టేబుల్ని మీరు రెడీ చేసుకో, అంటే ఈ టైంకి ఇంత చదవాలి, ఈ టైంకి ఒక అరగంట టైం ఇచ్చి చదవాలి అని ఒక టైం టేబుల్ మీరు రెడీ చేసుకున్నారనుకో, దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వండి. కొందరు ఏమిటంటే టైం టేబుల్ సిద్ధం చేసుకున్నా సరే అండ్ గేమ్స్లో మునిగిపోతారు. అండ్ అలా చేయకుండా నేను చెప్పినట్టు చేసినా సరే అలా మీరు చదవచ్చు అండ్ మార్కులు కూడా ఎక్కువ సాధించవచ్చు ఫ్రెండ్స్. సెవెంత్ పాయింట్ ఏమిటంటే, మీరు చదివింది మరీ చెప్తున్నాను చూడండి, మీరు చదివింది ఎవరితో డిస్కషన్ పెట్టుకోకు. అంటే మీరు ఎవరు చదివింది ఈ ఇంగ్లీష్ చదివారా మ్యాథ్స్ చదివారా అని ఎవరితో డిస్కషన్ పెట్టుకోకండి. అండ్ ఈ పాయింట్లన్నీ మీరు ఫాలో అయ్యారనుకో, అండ్ 80+ మార్క్స్ అండ్ మీరే సాధించవచ్చు. నేను ఎలా పాటిస్తున్నానో అలా పాటించండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోకి మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.